ఒక రామాలయంలోని అర్చకుడు 700 మంది మొఘల్ సైన్యాన్ని చంపి ఆ రామాలయాన్ని కాపాడిన కథ మీకు తెలుసా? ఆ అర్చకుడి పేరు దేవిదీన్ పాండే. అయోధ్యలో సనేతు అనే గ్రామానికి చెందిన ఈయన రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. కానీ అదే రామాలయానికి ఆయన రక్షకుడయ్యాడు. మనం పరశురాముడి విషయంలో అంటాం కదా, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని. అది అక్షరాలా చేసి చూపించాడు. ఒకరోజు ఆయన రామాలయంలో పూజలు చేస్తూ ఉండగా మొఘల్ సైన్యం ఆ రామాలయం మీదకి దండెత్తడానికి వస్తోంది అని వార్త తెలిసింది ఆయనకి. వెంటనే తన అర్చక విధులను పక్కన పెట్టి దగ్గరలో ఉన్న హిందువులందరినీ సమీకరించి ఆయుధం పట్టాడు ఆయన. మీర్ బాకి నేతృత్వంలో వస్తున్న మొఘల్ సైన్యానికి అగెయిన్స్ట్ గా ఆ రామాలయ రక్షణే ధ్యేయంగా ఆయనే ముందుండి యుద్ధాన్ని నడిపించాడు. అది మామూలు యుద్ధం కాదు, అతి భీకరమైన యుద్ధం చేశాడు ఆయన. ఆయన ఒక్కడే 700 మంది మొఘల్ సైన్యాన్ని మట్టుపెట్టాడు. ఇలా యుద్ధం జరుగుతున్న టైంలో ఒక మొఘల్ సైనికుడు వెనక నుండి ఆయన తల మీద బలంగా కొట్టడం వల్ల ఆయన తలకు పెద్ద గాయమై రక్తస్రావం విపరీతంగా జరిగింది. అయినా కూడా ఆయన తలకు గుడ్డ కట్టుకుని యుద్ధాన్ని కొనసాగించి రామ మందిరాన్ని రక్షించి అదే యుద్ధంలో ఆయన అమరుడయ్యాడు.